సార్ ఇప్పటి వరకు మీ ఇన్స్టిట్యూషన్స్కి మీ ప్రోడక్ట్స్ మొత్తానికి కూడా మీరే బ్రాండ్ అంబాసిడర్. కానీ ఎందుకో సార్ మీ కోడలు కొంత మిమ్మల్ని డామినేట్ చేస్తుందేమో అని చెప్పి నేనే భయపడుతున్నాను. డామినేట్ చేస్తారా సార్ ముందు? తప్పేముంది? గురువుని మించిన శిష్యుడు కావాలి, తండ్రిని మించిన కొడుకు కావాలి, తండ్రిని మించిన మామని మించిన కోడలు అయితే తప్పేముంది? అలా మా ఫ్యామిలీ కదా, మా కుటుంబమే కదా, మా కోడలే కదా, అలా తప్పేముంది? ఇంకా గౌరవంగా చెప్పుకోవాలి మనం. అది అందరూ గొప్పగా వెళ్ళాలి, మన పిల్లలంతా గొప్పలు కావాలి, ఫేమస్ కావాలని చూస్తారు కదా, ఎవరైనా డౌన్ కావాలని చూస్తారు. ఎట్లా క్వశ్చన్ అడుగుతావా? లేదు సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ లెగసీని కంటిన్యూ చేయాలంటే, మీ బ్రాండ్ని కంటిన్యూ చేయాలంటే మీ పిల్లల కోడల అంటే అందరూ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు. భద్రారెడ్డి గారికి బీజేపీ గాలం వేసింది, ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ట్రై చేసింది, ఇది ఒక స్టేట్మెంట్. లేదు బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని చెప్పి మీరు ప్రయత్నించారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ సార్? అన్నీ కరెక్టేవే. గాలం వేస్తేందుకు మా భద్రారెడ్డి చేపనావా నువ్వు ఒకటి? ఎన్నికలు కదండి సార్. అరే ఎలక్షన్స్ రాజకీయము, ఎవరెవరు ఇష్టము వాళ్ళు కూడా పెద్దగా అయ్యారు. మేమందరం పార్టీలో ఉండాలి, చెయ్యాలి, మా వ్యవస్థలన్నీ కూడా నడిపించాలని మేము చూస్తున్నాం. ఏదో గాలం వేసిండు, భద్రారెడ్డి చిక్కలేదు, మళ్ళీ ఆడ దొరకలేదు, గిట్ల చెప్తారేమో మీరు, నాకు అర్థం కాదు. సో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా లేకపోతే మనం ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మల్లారెడ్డి అండ్ ప్రోడక్ట్స్ షుడ్ బి ఎ బ్రాండ్, అంతే మన టార్గెట్. అందరితో కలిసి ఉంటాము, అందరితో ఫ్రెండ్షిప్ ఉంటాము. మేము దాని తగ్గట్టు కాలేజీలు కూడా నడిపిస్తున్నాం కదా. మాకు బీజేపీతో పని పడుతుంది, కాంగ్రెస్తో పని పడుతుంది. పొద్దుగాలు లేచింది వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, స్టేట్లో వీళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరితో మేము కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడము, మేము బీజేపీలతో ముట్టుకోమంటే ఎట్లయితే చెప్పు. గమ్మతున్నదేం వ్యవహారం ఇది. రాజకీయమే, వ్యవహారమే. ఎగ్జాక్ట్లీ. దాన్ని నువ్వు తప్పు పడితే నేను భూతద్దంలో చూస్తే నేనేం చేయాలి నీకు? ఐఎమ్ క్లియర్, ఐఎమ్ కేసీఆర్ ఎంబడి ఉన్నాం బస్, అంతే.